ఎమ్మెల్యే క్రికెట్ మ్యాచ్ లో మీరు పాల్గొంటారా టీఆర్ఎస్? ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇన్ని ప్రజా సమస్యలు పెట్టుకుని వాళ్ళ క్రీడల పేరిట వారు పెట్టిందే 10 రోజుల అసెంబ్లీ సమావేశాలు. మేము దాన్ని పొడిగించమని కోరాము. ఇంకా ఒక 15 రోజుల పాటు నిర్వహించండి, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడాల్సిందంటే అవేవీ చేయకుండా అర్ధాంతరంగా సభను వాయిదా వేసుకుని మేము క్రీడలు ఆడతాము అంటే ప్రజలు దాన్ని సమర్థించరు, స్వాగతించరు. ఇది మంచి పరిణామం కాదు. ప్రభుత్వం పునరాలోచించాలి. ఎందుకంటే మేము ఆడి క్రీడలు ఆడి మేమేమి ఒలింపిక్స్కో దేనికో పోయి మెడల్స్ కొట్టేదైతే ఏమీ లేదు. పిల్లల్ని ఆడించాలి, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎమ్మెల్యేలు ఆడడం వల్ల వచ్చేదేంటో నాకైతే అర్థం కాదు. కాబట్టి నేను వ్యక్తిగతంగా సమర్థించను. కానీ ఎవరన్నా ఆడాలనుకుంటే అది వారి ఇష్టం. కానీ ప్రజా సమస్యలు చర్చించిన తర్వాత అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డ తర్వాత 2 రోజులు పెట్టుకోవచ్చు. కానీ అసెంబ్లీ వాయిదా వేసి మరీ క్రీడలు నిర్వహించాలని అనుకోవడమే హాస్యాస్పదమైన నిర్ణయం. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యల మీద ఉన్న చిత్తశుద్ధి, వారికి ప్రజా సమస్యల పట్ల ఉన్న పట్టింపు దీనివల్ల తెలుస్తుందనేది నా అభిప్రాయం.